అయ్యా అయ్యా ఆకలి అవుతుందయ్యా అయ్యా 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 ఆకలి అవుతుందయ్యా నేను తీసుకొస్తా. అక్కయ్య కొంచెం ఆపుతావా? ఆపమంటే అర్థం కావట్లేదా? అన్నా ఈరా రే రే ఆడు తెలియ కొట్టేశాడు. నువ్వు తెలిసి తప్పు చేయొద్దు. ఆ బ్యాగ్ ఇచ్చే. ఏంట్రా చూపు ఏదో పని చేసి ఇచ్చే. రే 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 బ్యాగ్ లో వద్దు. నీకు దమ్ముంటే తీసుకోరా. నాకు దమ్ములేదురా బాబు. ఈ మురికి శరీరం ముట్టుకునే సాహసం మాత్రం అసలు చేయలేను. మర్యాదగా బ్యాగ్ ఇచ్చే. ఏం రో ఎక్కువ అవుతున్నావు? నీకు బ్యాగ్ కావాలంటే అన్న బన్నీని లోపల చేయి పెట్టి తీసుకో. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నా దగ్గర నుంచి? ఆయిల్లో కూర్చుని ఇడ్లీ సాంబార్ పిసకడం ఏంట్రా? ఏదో స్టార్ హోటల్ అనుకుంటున్నావా? ఇచ్చే. తీసుకో. ఎన్ని రోజులైందిరా స్నానం చేసి? కంపు కొట్టేస్తుంది. చచ్చిపోతావురా. ఆ గాలి పిస్తే మేము చచ్చిపోతాం. అచ్చా ఆ బ్యాగ్ నాది కాకపోతే ఎంత డబ్బు ఉన్నా వదిలేసి వెళ్ళిపోయాడిని. ఇచ్చే. టిష్యూ అందుకోరా. టిష్యూలు మీ దగ్గర ఎందుకుంటారా? నా పిచ్చి కాకపోతే ఆ బ్యాగ్ ఇచ్చి పట్టుకో. డాన్స్ చేస్తున్నావు ఏంట్రా? నీకు డాన్స్ సెట్ అవుదు రోయ్. తిన్నావు చెయ్యి కడుక్కోకుండా ఫైట్ ఏంట్రా? అడిగి నుంచి వచ్చారా యూ బఫెల్లో? సారీ అన్న. నమస్తే. టీటీ ఇంజెక్షన్ చేయించుకో. సెప్టిక్ కాకుండా ఉంటుంది. అంకుల్ నాకు మందు సిగరెట్ లాంటి అలవాట్లు లేవు మీ అమ్మాయిని ఇవ్వడానికి. క్లెన్లీనెస్ అనే మంచి హ్యాబిటే ఉంది. అంకుల్
వాడే వస్తూనే చాలా జాగ్రత్తగా చూసుకుంటా. అలాంటిది ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటా. అమ్మా, అతను కరెక్ట్ అంటావా? 100% నాన్న, ప్రామిస్ గా చెప్తున్నా. చాలా మంచోడు. నువ్వు అలాంటోడిని నాకు తీసుకురావాలన్నా దొరకడు. అబ్బా, అడిగాను కదా అని మరీ ఎత్తేస్తున్నావు. నిజం నాన్నా. సరే, అతనితో నాకంటే నీకే కదా ఎక్కువ పరిచయం, కాబట్టి నీకే తెలుసు. ఆ, కానీ మీ ఇద్దరి మధ్య ఏవైనా తేడా? రాదు, చెప్తున్నా కదా. అది కాదమ్మా, ఒక్కగానొక్క కూతురువి. సరైన అల్లుని తీసుకురాకపోతే ఊర్లో తలెత్తుకుని తిరగలేను. అందుకని- నాన్న, మీ గౌరవం పెంచేవాడే కానీ తగ్గించేవాడు కాదు. నాది గ్యారంటీ. చాలు, మరీ ఎక్కువ పొగుడుతున్నావు. ఎక్కడున్నాడంట? బయటే వెయిట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఏంటా చూపు, ఏదో సాధించినట్టు? మా నాన్నకి నువ్వు నచ్చావు. నిజంగా? అవును, నిన్ను రమ్మన్నారు. బంగారం, ఆగకు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు. ఇంత మంచి న్యూస్ చెప్పాక హగ్గివ్వకుండా ఉంటానా? దా తీసుకో. బాబోయ్, నీలో చాలా విషయం ఉంది. అయినా ఇక్కడ రోడ్ మీద. ఓహో, ఇక్కడనా? పక్కెళ్దాం దా. ఏ ఆనంద్, నీవన్నీ ఎక్స్ట్రీమ్స్. నచ్చకపోతే టచ్ కూడా చేయవు, నచ్చితే మరీ అతుక్కుపోతావు. ఇబ్బందిగా ఉంది, వదులు. నాకు మాత్రం చాలా బాగుంది. లోపల ఏదేదో జరుగుతోంది. అక్కడితో ఆగు. మా నాన్నగారు ఒప్పుకుంది పెళ్లికే. నువ్వు ఒప్పుకోవాల్సిందో ముద్దుకే. ముద్దా? హా, బాబోయ్, నాకు లేని భయం నీకెందుకు? ఒకటిచ్చి పడుంటది. నో వే. సడన్ గా ఎవరైనా వస్తే? రాకపోతే ఓకేనా? వస్తే. అందుకే వచ్చే ముందు ఒకటి కానిచ్చేద్దాం. ఇచ్చే. నీ మొహం చూస్తే ఇవ్వాలనే ఉంది, కానీ లేదు, కాకరకాయ లేదు. కానిచ్చేద్దాం. అసలే హ్మ్? నాది ఫస్ట్ కిస్. అబ్బా, నాకేదో 100 ముద్దులాగా. దా ప్లీజ్, ఇచ్చే ఇచ్చే ఇచ్చే. సరే సరే సరే, సిక్కేస్తుంది. కళ్ళు మూసుకుంటా. బ్రష్ చేసావా? హ? ఆ, అంటే 2 పూట్ల బ్రష్ చేస్తే హైజీనిక్ ఉంటుందని అందుకడిగే. చేయలా అయితే పెట్టవా? ఆ, ఆ, ఏ, ఓసి, 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 ఏ. అమ్మాయి నోరు తెరిచి అడిగిందంటే అది ఇవ్వడమే నేను ఇంతవరకు చేసింది. నిన్ను కూడా ఎందుకు కాదనాలి అనిపించింది. అయినా నా మనసులో ఉన్న డౌట్ని ఫైట్తో క్లియర్ చేసేశావు. ఏ, మీకు ఫైట్స్ అంటే అంత ఇష్టం అంకిల్? సీరియస్గా మాట్లాడుకునేటప్పుడు సీరియస్గానే ఉండవయ్యా. ఓ సారీ అంకిల్. మా అమ్మాయితో పెళ్ళంటే మా బాధ్యతతో బంధం ఉంటుంది, మా పరువును మోయాల్సి ఉంటుంది. కేజీలు క్వింటాల్ కాదు అంకిల్, టన్నులు మోస్తాను. మీకు ఓ విషయం చెప్పనా? ఈ రోజు నుంచి నాకు నాన్న లేరనే ఫీలింగ్ లేదు మిమ్మల్ని చూశాక. నన్ను అల్లుడుగా కాకుండా కొడుకులా చూసుకోండి, మీలో కలిసిపోతాను. చాలయ్యా, ఈ ఒక్క మాటతో నా గుండెని గెలిచావు. అంకిల్, నాతో ప్రశాంతంగా భోంచేయలేదన్నారుగా, పదండి మంచి కంపెనీ ఇస్తా. మేఘ్నా, భోజనం పెట్టు. పదండి. నువ్వు ఆపరా. అల్లుడు గారు సరసం ఎక్కువే. ఏంటి స్పెషల్? జనరేటర్ ఉందా? మేఘ్నా, నాన్న,
వెళ్దాం పద. నాన్న, ఏం కాదు నాన్న. ఆనంద్, ఏమైంది? తట్టుకోలేకపోతున్నా. చేతు డ్రైవ్ చేయలేదు. చెప్తా మేఘా, బ్లడ్ చూస్తా సీట్లో కూర్చుంటే లోపల తిప్పాల్సి మేఘనా. నేను వాళ్ళు కాదు. నువ్వు అర్థం చేసుకో మేఘనా, ప్లీజ్. మా అమ్మకి జ్వరం అంటే నేను దగ్గరికి వెళ్ళను మేఘనా. అలాంటిది మీ నాన్న నేను ఫోన్ చేస్తాను. క్యాబ్ ఫోన్ ప్లీజ్. నేను చేస్తాను. ఇంకా నాన్నకి ఇంకా నీతో కార్ వరకు వచ్చేస్తా మేఘనా. అందరూ ఒక 5 నిమిషాల్లో చచ్చిపోతా మేఘనా. మేఘనా నా గురించి తెలుసు కదా మేఘనా. మాట్లాడు మేఘనా. ఐ లవ్ యూ మేఘనా. నేను కావాలని అంతనే మాట్లాడలేదమ్మా. ఇంకేం కాదురా, పెద్దానికి ఏం కాదు. మేఘనా కార్ ఆపుతా, కారు తీసుకొస్తా. నాకు స్టాప్ స్టాప్. ఆటో ఆటో ఆటో. సార్ సార్, మా అంకుల్ అక్కడ బ్లడ్ బాగుంది సార్. ప్లీజ్ సార్, హాస్పిటల్కి ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. ఎలా ఉన్నారా? డేంజర్ ఏం లేదు కదా? చిన్న టెస్ట్ చేసి పంపించేస్తానారా? ఇలాగ చెప్పండి, నువ్వు చెప్పిందే చెప్తా. జరిగింది చెప్పండి, నిజం చెప్తా. ఈ పడే కంగారు ఏదో రాత్రి పడి ఉంటే అంత సీరియస్ అయ్యేది కాదుగా ఆయనకి. లాస్ట్ మినిట్లో హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించుకుని బతికించుకుందరు అమ్మాయి. లేకపోతే ఈ పాటికి ఊరికి తీసుకెళ్ళిపోయేవారు. ఇప్పుడు బాధపడేం ప్రయోజనం? అర్ధరాత్రి ఆడపిల్లని రోడ్డు మీద వదిలే ముందు ఆలోచించాలి. దేవుడి దయ వల్ల ఆయనకేం కాలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటునేదైనా అయ్యుంటే జీవితాంతం తండ్రి లేని పిల్ల అయ్యేదా అమ్మాయి నీ వల్ల. తండ్రి లేకపోతే ఎంత బాధో తెలిసిన వాడివి. నువ్వు ప్రేమించిన అమ్మాయి నాన్నని అలాగేనా వదిలేసేది? ఆయన ప్రాణానికిచ్చిన విలువ అదేనా?
చెక్ చేసుకున్నారా? మనీ ట్రాన్స్ఫర్ అయినట్టేగా? బిల్ రెడీ చేయండి. థ్యాంక్ యూ. ఏంటి ప్రికాషన్స్ ఏం తీసుకోకుండా హాస్పిటల్లోకి డైరెక్ట్ గా ఎంటర్ అయిపోయారు? పేషెంట్స్ ఉంటారు ఇక్కడ. రా రా రా. సారీ మేఘ్నా. సారీ ఎందుకు? నువ్వేం తప్పు చేయలేదు. నాకే నువ్వేంటో పూర్తిగా తెలియకుండా ప్రేమించి తప్పు చేశా. నేను సెన్సిటివ్ అని తెలుసు కదా మేఘ్నా. తెలీదు, నిజంగా తెలీదు. మనిషిని కూడా ఒక వస్తువులా చూస్తావని, రోగం వస్తే అమ్మనైనా దగ్గరికి రానివ్వవని అస్సలు తెలీదు. ఏ అమ్మాయి అయినా ప్రేమతో దగ్గరికి తీసుకునే వాడితోనే ఉండాలనుకుంటుంది. నీలాగా మనుషుల రోగాలకు భయపడి పారిపోయే పెరికేవాడితో కాదు. నీకు ఓసిడి ఉన్నప్పుడు నువ్వు మాలాంటి వాళ్ళ దగ్గర నుండి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మమ్మల్ని ప్రేమించకూడదు. నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లో ఫెయిల్ అవ్వడం కంటే లవ్ లో ఫెయిల్ అవ్వడం బెటర్. వెళ్ళిపో, ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. నీకు గుర్తుందా, ఇదే ప్లేస్ లో నాకు ఐ లవ్ యూ చెప్పావు. ఇప్పుడు ఇదే ప్లేస్ లో నీకు బ్రేకప్ చెప్తున్నా. ఇక్కడ పుట్టిన మన మధ్య ప్రేమని ఇక్కడే వదిలే.